ఏయ్ సంధ్య, సల్మా, రే రేండ్రా, అది లేరా, లే సల్మా, రే సూర్య బయటికి రారా. రే కరెక్ట్ టైంకి వచ్చావురా, వెళ్ళరా, వెళ్ళి మధుని ప్రపోజ్ చేసుకుని తీసుకురా. బా ఇన్నాళ్ళు నువ్వు తను ఎంత ఇష్టపడుతున్నావు తెలియక తన్ని కరెక్ట్ కాదన్నాను, కానీ నాది వేరే ఉద్దేశం అయితే కాదురా. రియలీ సారీ బా. లైఫ్ లో ఫస్ట్ టైం పనికొచ్చే పని చేసావురా రాజు. టైం అవుతుంది పదరా. బా మధుకిచ్చి ప్రపోజ్ చేసుకుని తీసుకురారా. ఆపండ్రా మీరు మీ మధ్య తరగతి ప్రేమలు. లోపల పెళ్ళైపోతుంది పదా. అవును పద 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 పద. సార్ ప్లీజ్ సార్, 12 years లవ్ స్టోరీ సార్, ఫ్రెండ్ సార్, పెళ్లి సార్, లవ్ స్టోరీ. మధు మధు, ఈ ప్లేస్ ఈ టైం రెండూ రాంగ్ అని నాకు తెలుసు. బట్ నాకు వేరే ఆప్షన్ లేదు. లాస్ట్ 12 yearsగా ఈ మాట నీతో చెప్పాలనుకున్న రోజు లేదు. కానీ చెప్తే నువ్వు ఎక్కడ నో అంటావు అని భయపడేవాడిని. నువ్వు నో అంటే ఆ క్షణంలో నేను పడే బాధ కన్నా చెప్పకపోతే లైఫ్ లాంగ్ నేను పడే బాధ ఎక్కువ అని నాకు ఎప్పుడు అర్థమైంది. ఐ లవ్ యూ మధు. ప్లేస్ టైమింగే కాదు, పర్సన్ కూడా రాంగే. అక్క అక్కడ ఇన్నాళ్ళు నువ్వు ఈ మాట ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నావు, కానీ నువ్వు ఈ మాట ఎప్పుడు చెప్తావని నేను వెయిట్ చేస్తున్నాను. బ్రదర్, లవ్ స్టోరీకి నో కేస్ నో మనీ. తీసుకో. ఏమైంది సార్? నా ఫ్రెండ్ లవ్ స్టోరీకి మీ సెంటిమెంట్ ఏంటి సార్? నాకు నా లవరు నా భార్య గుర్తుకొచ్చారు. నాకు నీలాంటి ఫ్రెండ్ ఉంటే ఏయ్, ఏయ్, నా లవరు నా భార్య ఒకటయ్యేవారు. అప్పుడు దాని పీడ విరగడయ్యేది. సరే, వెళ్ళేటప్పుడు కొద్దిగా చూసుకుని వెళ్ళు. చెల్లెమని అడిగినా చెప్పు. పెళ్లి నీది కాదు మీ చెల్లిదని తెలుసుంటేనా నిదానంగా భోజనాల టైంకి వచ్చేవాళ్ళం. ఎరా, భోజనాల టైంకి వచ్చేవాళ్ళం. నువ్వైనా సరిగ్గా వినుండాల్సింది కదరా. నువ్వు కంగారు పడి మమ్మల్ని కంగారు పెట్టావు. నేను వస్తానని నీకు ప్రామిస్ చేసిన ఏ రోజు రాలేకపోయానురా. కానీ నీ లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏ రోజు నేనున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడే కాదు, ఇక మీదట ఎప్పుడూ నీతోనే ఉంటాను. ఐ ప్రామిస్ టు బి ఆల్వేస్ దేర్. బాయ్ మధు. Take care. Bye. छोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे. మేమంతా గెస్ట్లు, కానీ నువ్వు కాబోయే కోడలివి. కొంచెం పద్ధతిగా ఉండు.